మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ, ఓం నమో వాసుదేవాయ. జూన్ నెల విశేషంగా తులారాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాసం ప్రత్యేకంగా? ముందుగా తులారాశి వాళ్ళ గురించి మాట్లాడాలంటే తులారాశి వాళ్ళకు ప్రత్యేకంగా ఈ మాసం స్త్రీమూర్తి వల్ల, ఒక ఫ్రెండ్ వల్ల ఒక అదృష్టం అనేది వరించబోతుంది. ఈ మాసం జూన్ మాసం ప్రత్యేకమైన మాసం. వైశాఖం నుంచి మనం మెల్లిగా జ్యేష్టంలోకి వెళ్తున్నాం. వైశాఖం అంటేనే మనకు ఒక రకంగా అదృష్టం. మనం ఇప్పుడే చూస్తున్నాం, మార్కెట్స్ అందుకుంటున్నాయి, జాబ్స్ అనేవి మెల్లిగా, ఫైరింగ్ అనేది ఆగి హైరింగ్ అనేది మొదలైంది. స్లోగా ఈ స్టాక్ మార్కెట్ కూడా పైకి వెళ్తుంది. మనం వింటుంటాం స్టాక్ మార్కెట్ ఇన్ని పాయింట్స్ పడిపోయింది అని. ఇప్పుడు మనం మెల్లిగా చూస్తున్నాం స్టాక్ మార్కెట్ అనేది మెల్లిగా మళ్ళీ ఇప్పుడు పుంజుకోబోతుంది. అంటే ఈ జూన్ మాసం మెల్లిగా ఈ మే కాస్త జూన్ కాస్త ఒక ఫైనాన్షియల్గా ఒక అభివృద్ధి అనేది జరుగుతుంది. నాట్ ఓవర్ ఇన్ హైదరాబాద్, ఆల్ అక్రాస్ ద గ్లోబ్ ఒక అదృష్టం అనేది మళ్ళీ మన మానవ జాతికి వచ్చి మనం ఫైనాన్షియల్గా అడ్వాన్స్ అవ్వబోతున్నాం. దీనిలో తులారాశి వాళ్ళు చాలా పెద్ద రీజన్. తులారాశి వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్, తులా అంటే బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎప్పుడు. మనది ప్రకృతి ఏంటంటే ఒకసారి కింద పడిపోవడం, మళ్ళీ ఒకసారి ఇలా పైకి రావడం. ఈ తులారాశి వాళ్ళు ఏంటంటే దాన్ని ఎలాగైనా బ్యాలెన్స్లో ఉంచుతారు. మనం చూస్తుంటాం సముద్రాలు అలలు కూడా అలా కిందకు వచ్చేస్తే మళ్ళీ ఒకటేసారి పెద్ద అల, చాలా పెద్ద అల వచ్చేస్తుంది, కొట్టుకుపోవచ్చు. అసలు కొన్నిసార్లు నీళ్ళు లేక మనం ఇబ్బంది పడవచ్చు, అసలు అలలే రాక జరుగుతుంటాం. మనం చూస్తుంటాం అప్పుడప్పుడు వరద, కరువు ప్రకృతి మనం చూస్తుంటాం. ప్రకృతి చాలాసారి బ్యాలెన్స్డ్గా ఉండదు, మీదికి వచ్చేస్తుంది అప్పుడప్పుడు. అప్పుడు అసలు మొత్తం వెనక్కి జరిగి అసలు మనకి ఏం లేకుండా చేసేస్తుంది. సో ఈ తులారాశి అనే వాళ్ళు, ఈ తులారాశి చెందిన తత్వం ఏంటంటే బ్యాలెన్స్. వాళ్ళ జీవితంలో కూడా చాలా బ్యాలెన్స్ ఉంటుంది. వీళ్ళు ప్రకృతిలో కూడా, అట్మాస్ఫియర్లో, స్టాక్స్లో, సాఫ్ట్వేర్, మెడిసిన్, బిజినెస్ అన్ని రంగాల్లో ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎప్పుడు మనం చూస్తూ ఉంటే మార్కెట్ లీడర్, మార్కెట్ చైర్మన్ ఇలాంటి పదవులు ఈ తులారాశి వాళ్ళకి తగ్గుతాయి, వరిస్తాయి. ఎందుకంటే వీళ్ళు బ్యాలెన్స్, తులం అంటే బ్యాలెన్స్ కదా అది. తర్వాత మనము ఒక ఊపు తెచ్చుకోవడం. బేసిక్గా తులారాశి వాళ్ళు ఈ మాసం పని చేస్తున్నట్టు కనిపిస్తుంది. జాబ్ చేయడం, పని చేయడం, వ్యాపారాలు బాగా నడపడం. వ్యాపారాన్ని నడిపే ఒకటే మొదలు పెట్టడమే కాదు, వ్యాపారాన్ని నడిపే టాలెంట్ కూడా ఉండాలి. 10 మందికి 10 ఫోన్లు చేసి ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు మనకు కమ్యూనికేషన్ లేకపోతే, ఒక ఊరిలో ఒక షాప్ ఓపెన్ అయిందని 10 మందికి తెలియకపోతే షాప్ గిరాకీ ఎలా జరుగుతుంది కదా. ఇప్పుడు ఒక పెట్రోల్ బంక్ పెట్టారు, తెలియాలి కదా పెట్రోల్ బంక్ పెట్టారని, కొంచెం మార్కెటింగ్ చేసుకోవాలి. అట్లా మీరు ఏ మూలలో పెడితే కూడా నడుస్తుంది, కానీ దానికి కొంచెం మార్కెటింగ్ ఉండాలి. సో మీరు ఒక ప్రోడక్ట్, ఏదైనా ప్రోడక్ట్, ఒక హెయిర్ ఆయిల్ కావచ్చు, దాన్ని కూడా మార్కెటింగ్ చేయాలి. ప్రతి దానికి ఎంతో కొంత మార్కెటింగ్ చేయాలి. సో ఇప్పుడు చెప్పేది అదే, బ్యాలెన్స్ చేయడం కోసం కొంతమంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అది కూడా ఒక రకంగా మంచిది. ముందు మీకు మంచి ప్రాఫిట్స్ తీసుకురాబోతుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా. కానీ జాగ్రత్తగా ఆలోచించి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి. తులారాశి వాళ్ళైతే పెట్టవచ్చు అని చెప్తాను. సో ఇప్పుడు వీళ్ళకి మనం చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలప్ చేయడానికి ఇప్పుడు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇలాంటి జాబ్స్ రావడం, మేనేజర్ పోస్ట్కి ప్రమోషన్లు రావడం, బేసిక్గా కంపెనీలో ఉండే లావాదేవీలన్నిటిని బ్యాలెన్స్ చేయడం. ఇప్పుడు ఎలా మనం చూస్తే ఈ కంపెనీలో మనకు బాస్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. ఆ బాస్ అనేవాడు నిర్ణయాలు తీసుకుంటాడు, కానీ వాడిని వెనుక నుంచి ఆర్థికంగా లావాదేవీలు చూసి సపోర్ట్ చేసేవాడే మేనేజర్.
ఏ కంపెనీలో అయినా ఒక యజమాని ఉండొచ్చు, కానీ ఆ కంపెనీ నడిపించేది ఎవరు? మేనేజర్. మేనేజర్ డ్యామేజర్ అవ్వకూడదు. మేనేజర్ అనేవాడు మేనేజ్ చేయాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ తులారాశిలో ఉన్న వాళ్ళకి ఈ మాసం మేనేజర్ పోస్టులకి అప్లై చేస్తే చాలా మంచిది. మేనేజర్ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్నవి కూడా బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ మేనేజర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళు కూడా హెల్ప్ అవుతుంది వీళ్ళకి కూడా. తర్వాత వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ జరిగేది ఏంటంటే తులారాశి వాళ్ళకి ఒక ఊపు రావడం, ఒక స్టెబిలిటీ కోసం వీళ్ళు ఊపు తెచ్చుకోవడం. ఇప్పుడు కొంతమంది ల్యాండ్స్ కొంటారు ఈ మాసంలో, తులారాశి వాళ్ళు కొంతమంది ల్యాండ్స్ కొంటారు. ల్యాండ్ అనేది కూడా ఒక స్టెబిలిటీ కోసమే. వాడి జీవితంలో ఎప్పుడైనా జాబ్ పోతే ఈ ల్యాండే కదా వాడిని కాపాడేది. లేకపోతే ఒక వ్యాపారంలో వీడికి ఎప్పుడైనా అప్పుల్లో పడిపోయాడు, అప్పటికప్పుడు వీడు ల్యాండ్ని అమ్మేసి ఆ బ్యాలెన్స్ అనేది తీసుకురావచ్చు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక స్టెబిలిటీ కోసం వీడు ల్యాండ్ కొనడం, స్టెబిలిటీ కోసం వీడు మేనేజర్ అవ్వడం, స్టెబిలిటీ కోసం వీడు వ్యాపారాలు చేయడం. కొంతమంది డబ్బులు ఉంటే కానీ సరైన ఇన్కమ్ ఉండదు, మంత్లీ ఇన్కమ్ ఉండదు. డబ్బులు బాగుంటాయి, 5-10 కోట్లు ఉంటాయి, కానీ వ్యాపారం ఉండదు. చేతిలో వ్యాపారం ఉంటే ప్రతి నెల 20-30 వేలు 50 వేలు వాడికి వస్తాయి కదా. సో వ్యాపారం స్టార్ట్ అవ్వడం, వీడు ఏ వ్యాపారమైనా చేయొచ్చు. బేసిక్గా వీడు కమ్యూనికేషన్ రంగానికి చెందిన వ్యాపారము చేస్తే బెటర్. సంథింగ్ రిలేటెడ్ విత్ కమ్యూనికేషన్, ఒక చిన్న పత్రిక కావచ్చు, ఒక క్యాష్ ఫ్లోకి సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, తర్వాత ఇప్పుడు వడ్డీ వ్యాపారాలు కావచ్చు. సో రకరకాల క్యాష్కి సంబంధించి ఎక్కడైతే క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, బ్యాంకులో ఉద్యోగాలు, ఫైనాన్స్ సంబంధించిన ఉద్యోగాలు, అలాంటి ఉద్యోగాలు చేసే అవకాశం. అంటే మనిషి ఇలా డౌన్ అయిపోతే క్రెడిట్ కార్డు ఇచ్చేవాడిని కొంచెం అప్లిఫ్ట్ చేయడం, కొన్ని అప్పులు తీసుకోవడం. అప్పులు తీసుకుంటారు తులారాశిలో ఉన్న వాళ్ళు. ఈసారి అప్పులు తీసుకొని ఒక పని చేయిస్తారు. వాడికి ఏమో ఉంటాయి కదా అవసరాలు, ఒక పెళ్లి చేయించాలంటే డబ్బులు కావాలి, దానికి అప్పు తీసుకోవాలి, ఒక ల్యాండ్ కొనాలంటే కొంచెం అప్పు తీసుకోవాలి. ఏదో ఒక అవసరం ఉంటుంది కదా మనిషికి, ప్రతి మనిషికి ఏదో ఒక అవసరం రాకుండా ఒక బండి కొనాలన్నా కూడా అప్పు తీసుకోవాలి. నెలకు ఎంతో 5-6 వేలు ఉంటుంది ఆ బండికి, దానికి కూడా అప్పు తీసుకోవాలి. సో ఫైనాన్స్ అంటే అన్ని జరుగుతున్నాయి. వీడు బండి కొంటున్నాడు, వీడు ల్యాండ్ కొంటున్నాడు. హీఈస్ ట్రైయింగ్ టు బేసికలీ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. అంటే ఒకడు ఏమీ లేక కొంచెం బాగుపడదామని అప్పు తీసుకుంటున్నాడు, ఒకడు అప్పు ఇచ్చి వాడికి సహాయం చేస్తున్నాడు. బేసికలీ అప్పు ఇవ్వడం కూడా ఒక రకంగా సహాయమే కదా. అప్పు ఇవ్వకపోతే మనుషులు ఇల్లు ఎలా కడతారు, బైక్ ఎలా కొంటారు కదా. ఇక కొంచెం వడ్డీ ఉంటుంది ఓకే, కానీ అప్పు అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. అప్పు కనిపిస్తుంది, అప్పు ఇవ్వడము, అప్పు తీసుకోవడము. జూన్ మాసం ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ పరిస్థితి ఏంటంటారు? అసలు ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ చాలా కూల్గా ఉంటుంది. అసలు ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ డిస్టర్బెన్స్ అయితే కనిపించట్లేదు, మాటలు కనిపిస్తున్నాయి. మాటలు లేని మాటలు ఇట్లా జారి ఒక మాట అనడం కానీ ఇబ్బందులు ఏం కనపట్లేదు. ఒక ఏదో మాట అనే సమయం మా తర్వాత మర్చిపోతాడు, ఆడే అవతల ఇబ్బంది పడతాడు, అది వేరే విషయం. ఒక మాట అంటే అవతల వేరే ఇబ్బంది పడతాడు నిజమే, కానీ వీడు ఒక మాట అనేసి మర్చిపోతాడు అనమాట. ఈ బ్యాలెన్స్ లో ఉన్నాడని కదా చెప్పాను కదా, విపరీతమైన తర్జన భర్జన పడుతున్నాడు. సో బేసిక్గా ఇది జరుగుతుంది. ఆ తర్వాత ఆరోగ్య విషయం జర ఫోకస్లో వస్తుంది. అంటే నాకు బీపీ వచ్చేసింది, నాకు షుగర్ వచ్చేసింది అంటే ఒక స్టేట్మెంట్కి వచ్చేస్తాడు. నా బీపీ పెరిగింది, నేను ఇంకా చక్కెర తినడం ఆపేయాలి, నాకు షుగర్ పెరిగింది అంటే ఒక లైన్ అన్నమాట, ఒక కంక్లూజన్ ఆరోగ్యం విషయంలో. ఇక ఇది నేను ఆపేయాలి, గుట్టుగా తింటున్నాను, ఇంక నేను ఆపేయాలి దాన్ని, లేకపోతే రేపు ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఒక రిలేషన్షిప్ కూడా అంతే. ఈ రిలేషన్షిప్ ఇంతవరకు వచ్చింది, ఇంకా ఇక్కడికి దీన్ని మెయింటైన్ చేద్దాము, ఇంకా అన్ని ఈ అమ్మాయిని ప్రేమించి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాము, వేరే వాళ్ళని వదిలేద్దాము అని ఒక దాటికి వచ్చేయడం. బేసిక్గా ఈ నెల తులరాశి వాళ్ళు ఏంటంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవడంలోనే ఉన్నారు. ఈ బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్, తుల భారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కదా మనం, ఇక్కడ సరైన బరువు వేసుకొని అలా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో అది కనిపిస్తుంది బేసిక్గా. సో మనకి రెమెడీ అయితే చేసుకోవాలి, ఎందుకంటే చాలా కింద మీద అయిపోతుంది జీవితం బ్యాలెన్స్ చేసుకోకపోతే. మనకు జీవితం వెంకటేశ్వర స్వామి కనిపిస్తుంది, ఎందుకంటే కరెక్ట్ బ్యాలెన్స్ చేస్తాడు అతను. ఏదైనా ఎనీ సిచ్యువేషన్ మనకు తెలుసు.
ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తాడో. అప్పులు కూడా తెచ్చుకుంటాడు ఆయన. కుబేరుడి దగ్గర అప్పు తెచ్చుకున్నాడు మనకు తెలుసు. 10 మందికి వరాలు కూడా ఇస్తాడు కావాలంటే ఆయన. 100 మందిని బాగా చూసుకుంటాడు. వాళ్ళ భార్యని కూడా కరెక్ట్గా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు లక్ష్మీదేవితో కదా. సో అన్ని మేనేజ్ చేసుకుని అన్ని మంచిగా చేసుకునేది వెంకటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే మీరు చాలా బెటర్. తులారాశి వాళ్ళు అంతా కలిసి వస్తుంది, అంతా బాగుంటుంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి రోజు కాబట్టి ఆ రోజు మీరు కుదిరితే కొంచెం ఉపవాసం ఉంటే బెటర్. ఆ రోజు సుప్రభాతం వింటే బెటర్. విష్ణు సహస్రనామాలు చేసుకుంటే బెటర్. సో ఆల్ ఓవర్ బాగానే ఉంది తులారాశికి. నో నీడ్ టు వరీ. మీరు ఏం చేస్తారంటే తులారాశి వాళ్ళు బేసిక్గా ఫ్రైడే రోజు వైట్ కలర్ బట్టలు వేసుకోండి, వైట్ కలర్ ఐటమ్స్ డొనేట్ చేయండి, మిగతా అంతా బాగానే ఉంది. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.